సీఎం రేవంత్ పర్యటన సాక్షిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ లో విభేదాలు భగ్గుమన్నాయి. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన పత్రికా ప్రకటనలో తుమ్మల ఫోటో మాయమైంది. దాంతో సొంత జిల్లాలోనే సీనియర్ మంత్రి తుమ్మలకు ఘోర అవమానం ఎదురైంది. అధికారిక కారణాలేవో చెప్పి డిప్యూటీ సీఎం భట్టితో పాటు మంత్రి తుమ్మల కూడా ముఖ్యమంత్రి పర్యటనకు దూరంగా ఉన్నారు. సభ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, వెల్కమ్ బ్యానర్లలో మంత్రి పొంగులేటి హవానే నడిచింది. భట్టివి తుమ్మలవి పాస్పోర్ట్ సైజ్ అంత ఫోటోలు పెట్టి మామా అనిపించింది పొంగులేటి వర్గం. దాంతో అలిగిన తుమ్మల భట్టి వర్గీయులు సీఎం సభకు కావాలనే డుమ్మా కొట్టారు. అసలు కొత్తగూడెంలో సీఎం పర్యటన హడావిడి ఏమాత్రం కనిపించలేదు. జిల్లా కేంద్రమైన కొత్తగూడెంకు కూతవేటు దూరంలోనే ముఖ్యమంత్రి రేవంత్ సభ జరిగిన సందడి సున్నా. పొంగులేటి అనుచర ఎమ్మెల్యేలున్న ఇల్లందు, పినపాక, అశ్వరావుపేట నియోజకవర్గాల నుంచే జనాన్ని పట్టుకొచ్చారు. రేవంత్ పర్యటనకు కాంగ్రెస్ నేతల్లోనే ఆదరణ కరువైంది. పూర్తిగా డ్వాక్రా మహిళల మీద ఆధారపడి వారితోనే సభను నెట్టుకొచ్చారు ప్రభుత్వ పెద్దలు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా. అమూల్య, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభానికి వచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వర్గాల మధ్య ఇప్పటికే చీలిపోయి 3 వర్గాలుగా చీలిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీలో అగ్గిరాజేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పర్యటన సందర్భంగా జరిగినటువంటి అనేక అపశృతులు కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చగా మారాయి. 1, 2 కాదు, ఏకంగా జిల్లాకు సంబంధించినటువంటి సీనియర్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఫోటోనే ప్రభుత్వ ప్రకటనలు లేకుండా పోయింది. దాంతో ఆయన వర్గం పొద్దున్న నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తుమ్మల ఫోటో లేకుండా తుమ్మల సొంత జిల్లా కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గండుగులపల్లి ఆయన స్వగ్రామం, దానికి అతి చేరువలో జరుగుతున్నటువంటి సభ ఇది. చంటుగొండ మండలం దామరచర్లలో జరుగుతున్నటువంటి సభకు, తుమ్మల సొంత జిల్లాలో జరుగుతున్న సభకు ఆయన ఫోటో లేకుండా పత్రికా ప్రకటన రావడం వెనుక కుట్ర దాగి ఉండొచ్చు అని ఆయన ప్రధాన అనుచరులంతా కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంత దారుణమైన పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదు అని చెప్పి తుమ్మలకు సంబంధించినటువంటి వర్గం చెప్తా ఉంది. గతంలో ఎప్పుడు కూడా తుమ్మల నాగేశ్వరరావు గారికి ఇట్లాంటి అవమానం జరగలేదు సార్ అంటూ చాలా మంది నాయకత్వం చర్చించుకున్నట్టుగా కనపడుతుంది. దాంతో పాటు సభా వేదిక దగ్గర కూడా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో తుమ్మల నాగేశ్వరరావు ఫోటోలు కావచ్చు, బట్టి విక్రమార్క ఫోటోలు కావచ్చు, చాలా చిన్న చిన్న సైజులో వేశారు. మిగతా వాళ్ళ ఈ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, రేవంత్ రెడ్డి ఫోటోలు మాత్రమే పెద్ద ఎత్తున ప్రచారం చేసుకునే విధంగా వేశారు. ఇది వన్ మెన్ షో లాగా నడిచింది అనేటువంటిది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మిగతా 2 వర్గాల్లో వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి చర్చ. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులన్నీ కూడా ఇదే అంశాన్ని చర్చించుకుంటున్నాయి. దాంతో పాటు జన సమీకరణ విషయంలో కూడా కేవలం పొంగులేటికి సంబంధించినటువంటి 3 అనుచరులు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఇల్లందు కావచ్చు, పినపాక కావచ్చు, అశ్వరావుపేటకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నటువంటి చోట్లనే జనాన్ని గ్యాదర్ చేశారు. మిగతా చోట్ల నుంచి పెద్దగా జన సమీకరణ జరగలేదని కూడా చెప్తా ఉన్నారు. దాంతో పాటు నియోజకవర్గ కేంద్రంలో ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించినటువంటి ఎలాంటి హంగు ఆర్భాటం కానీ హడావిడి కానీ లేకపోవడం కూడా జనాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ముఖ్యమంత్రి జిల్లా హెడ్ క్వార్టర్ కు దగ్గరలో వస్తున్నప్పుడు అక్కడ స్వాగత ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం కావచ్చు, ముఖ్యమంత్రి రాక సందర్భంగా జిల్లా అభివృద్ధికి సంబంధించినటువంటి ప్రదర్శనలు కావచ్చు, జిల్లా నిధులకు సంబంధించినటువంటి కేటాయింపుల విషయం కావచ్చు, ప్రజానికం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుంటుంది. కానీ జిల్లాలో అటువంటి ఎక్కడా కనిపించలేదు. ఉదయం నుంచి కూడా చూస్తే ఎక్కడ అలాంటి హడావడి కానీ ప్రజల ఇది కానీ కనిపించలేదు. పైగా కాంగ్రెస్ నేతల నుంచి కూడా పెద్దగా స్పందన రాకపోవడంతో డ్వాక్రా మహిళలను నిర్బంధంగా ఇక్కడికి తరలించారని కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. డ్వాక్రా మహిళలను తీసుకొచ్చి నడుపుతున్నారనేటువంటి విమర్శలు కూడా ఒక పక్క ఉన్నాయి. కాంగ్రెస్ లో అసలు పసుకని 3 వర్గాలుగా చెరిగిపోయినటువంటి నేతృత్వంలో ఢిల్లీకి వెళ్ళినటువంటి 2 మంత్రుల అనుచరులు పూర్తిగా సీఎం సభకు దూరంగా ఉన్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి నాయకత్వం కూడా ఎక్కడా కనపడలేదు. పైగా ఆ నాయకులకు సంబంధించినటువంటి ఫోటోలు సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి తీర్థనలు కానీ మిగతా నాయకత్వానికి సంబంధించినటువంటి ఫోటోలు చాలా పెద్ద పెట్టి భారీ కటౌట్లు పెట్టి స్వాగత ధోరణాలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినటువంటి చోట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కానీ సీనియర్ మంత్రి తుమ్మలకు కానీ అవమానం జరిగింది. ఆ స్థాయిలో వారికి గౌరవం దక్కలేదని కూడా పార్టీ శ్రేణులు చెప్తా ఉన్నాయి. దానితో పాటు సీఎం వస్తున్నటువంటి మండలంలో ఉన్నటువంటి చోట కూడా ఇవాళ యూరియా కోసం ధర్నా జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్నటువంటి ఎక్కడ యూరియా కొరత లేదని చెప్తున్నటువంటి నేపథ్యంలో 3 మంత్రులు ఉన్నటువంటి చోట్ల
సీఎం పర్యటించినటువంటి చంద్రగొండ మండలంలో ఉన్నటువంటి గానుగపాడు సొసైటీ దగ్గర పెద్ద ఎత్తున రైతులు బైఠాయించి ఆందోళన కూడా తెలిపిన సందర్భంగా కనపడుతుంది. మొత్తంగా ఇవాళ సీఎం పర్యటన జరుగుతున్నటువంటి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎక్కడా కూడా రైతులు ఆనందంగా లేరు. రైతులు పొద్దుటి నుంచి కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సొసైటీ కేంద్రాల దగ్గరే పడిగాపులు కాస్తున్నారు. దాంతోపాటు అధికంగా అరెస్టులు కూడా జరిగాయి. గతంలో ఎన్నడూ లేనంత పెద్ద ఎత్తున అరెస్టులు చేసి నిర్బంధం కొనసాగిస్తే సీఎం సభ జరిపినట్టుగా రైతులు వాపోతున్నారు. ముఖ్యమంత్రి జిల్లాకు వస్తున్నాడు అంటే అక్కడ ఆయా వర్గాలకు ఎలాంటి లోటు లేకుండా కనీసం వారం 10 రోజుల ముందైనా ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఎక్కడా అటువంటిది కనిపించలేదు. ఇవాళ కూడా రైతులు యూరియా కొనుగోలు కేంద్రాల దగ్గరే పడిగాపులు కాసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పాలేరు నియోజకవర్గంలో 3 మండలాల్లో ఉన్నటువంటి అన్ని పిఎస్సిసి కొనుగోలు కేంద్రాల దగ్గర సబ్ సెంటర్ల దగ్గర కూడా రైతులు భారీ క్యూ లైన్లలో ఉన్నారు. 400-500 మంది రైతులు ఉంటే 100-110 కట్టల యూరియా బస్తాలను సరఫరా చేసినటువంటి పరిస్థితి కనిపించింది. దీంతో మొత్తంగా రేవంత్ రెడ్డి పర్యటన అనేది కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూర్చిందా, 3 వర్గాలను ఇంకా పెంచిందా అనేటువంటిది పెద్ద చర్చనీయాంశంగా మారింది. అయితే ఇద్దరు మంత్రులు అధికారిక పర్యటన పేరుతో ఢిల్లీ వెళ్ళినప్పటికీ కూడా ఇది అధికారిక పర్యటన లేక అలక పర్యటన అనేది కూడా ఒక చర్చ నడుస్తా ఉంది. కావాలనే దూరంగా ఉన్నారా అనేటువంటి ఒక చర్చ కూడా కాంగ్రెస్ పార్టీతో పాటు విభిన్నమైనటువంటి వర్గాల దగ్గర మిగతా విపక్షాల పార్టీల దగ్గర కూడా చర్చ జరుగుతుంది. కావాలని సాధారణంగా ముఖ్యమంత్రి సొంత జిల్లాకు వస్తున్నాడు అంటే ఆ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు ఖచ్చితంగా ఆ పర్యటన వాయిదా వేసుకుని అందుబాటులో ఉంటారు. కానీ ఇక్కడ ఖమ్మం జిల్లాలో దానికి భిన్నంగా జరిగింది. ఇద్దరు మంత్రులు ఢిల్లీ వెళ్లి ఢిల్లీ పర్యటనలో ఉన్నారని చెప్తున్నారు. దాంతో ఇది కావాలని చేశారా లేకపోతే నిజంగానే అట్లా జరిగింది అనేటువంటి అంశాలు కూడా కాంగ్రెస్ పార్టీ దిగువ స్థాయి శ్రేణుల్లో ఒక చర్చ కనపడతా ఉంది. ఎందుకు ఇద్దరు మంత్రులు, ఒక ఆయన సీనియర్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు, దాంతోపాటు డిప్యూటీ సీఎం హోదాలో సీఎం తర్వాత సీఎం హోదాలో ఉన్నారు, పైగా ఇందిరమ్మ ఇళ్లు అని చెప్తున్నటువంటి ఒక ఆర్భాటం పెద్ద చెప్తున్నటువంటి పరిస్థితులలో ఇద్దరు ముఖ్యమైన మంత్రులు లేకుండా సభ నిర్వహించడం, సభా ప్రాంగణం అంతా కూడా ఒక మంత్రి ఫ్లెక్సీలు, ఒక మంత్రి హోర్డింగ్స్, ఒక మంత్రి ప్రచారానికి ప్రాధాన్యత ఇచ్చినట్టు కనపడడం కూడా కాంగ్రెస్ లో అగ్గిరాజేసినట్టుగా చెప్తున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చ జరుగుతా ఉంది. ఇద్దరు మంత్రులకు సంబంధించినటువంటి నాయకత్వం కావచ్చు, అనుచరులు కావచ్చు దీని మీద చర్చించుకుంటున్నారు. కాగా ప్రకటన ఇచ్చినటువంటి సందర్భంలో తుమ్మల ఫోటో ఎందుకు పెట్టలేనటువంటి కూడా చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సీనియర్ మంత్రిగా ఉన్నారు, ఆయన ఎక్కడ ఉన్నా ఏ పార్టీలో ఉన్నా కొంత అజాత శత్రువుగా ఉంటారు అనేటువంటిది ఒక గుడ్ విల్ ఉంది. అటువంటి మంత్రి ఫోటో పెట్టకుండా ప్రకటన ఇవ్వడం వెనక ఏదో కుట్ర దాగి ఉందని ఆయన ప్రధానమైనటువంటి అనుచరులు కావచ్చు, ముఖ్యమైనటువంటి నాయకులు కావచ్చు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మిగతా ఇద్దరు మంత్రులు జిల్లాకు వచ్చిన తర్వాత దీని మీద చర్చ జరిగేటువంటి ఆస్కారం కనబడుతుంది. పొద్దున్న నుంచి అయితే మటుకు కాంగ్రెస్ వర్గాల్లో కావచ్చు, కాంగ్రెస్ అనుకూలమైనటువంటి నాయకత్వంలో కావచ్చు, ప్రధానంగా ఈ ఇద్దరు మంత్రులకు సంబంధించినటువంటి అనుచరులు ప్రధాన నాయకత్వంలో మధ్య మాత్రం తుమ్మల ఫోటో ఎందుకు వేయలేదు, ప్రచారానికి సంబంధించినటువంటి ప్రకటన యాడ్స్ ఎందుకు వేయలేనటువంటి చర్చ జరుగుతోంది. ఇది చిలికి గాలివానగా మారేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అమూల్య. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సాంబశివరావు.